ఎందుకురా పాటలు పాడతావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న కాకినాడ అక్కడే చేసావు నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేవనంటావా. ఏంటన్నా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు, తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న. ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న. నన్ను పంతులు గారి నా జాతకు చూపించు నువ్వు. నాకంతలకి తన్నులు తింటున్నానే, నా జాతకు చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేస్తాను నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా? అన్నేరా తను తోస్తారు, వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా? దినం నాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మనలో తండ్రి కదా, తన్నిసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు. నేను వెళ్ళన్నాను, మా ఆవిడ ఒప్పుకోలే.